డియర్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి జేఈ ఏప్రిల్ సెషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏప్రిల్ సెషన్ డేట్స్ అయితే వచ్చేసినాయేమో. ఏప్రిల్ సెషన్ డేట్స్ ఒకసారి చూసేద్దాం. డేట్స్ ఎప్పటి నుంచి వచ్చినాయి అంటే మనకి ఏప్రిల్ సెషను ఎగ్జామినేషను ఏప్రిల్ 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మధ్యలో జరుగుతుందాము. మరి ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్ అయితే 1 ఫిబ్రవరి ఈ రోజును మరి 1 ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. 25th మరి లాస్ట్ డేట్ అయితే 25th. మరి ఈ స్టూడెంట్స్ ఏ విధంగా అప్లై చేయాలో ఒకసారి స్టెప్ బై స్టెప్ చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో ఒకసారి స్టెప్ బై స్టెప్ చూద్దాం. మీరు అప్లికేషన్ ఆల్రెడీ మరి జనవరి సెషన్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళైతే ఏం చేయాల్సిన అవసరం లేదు. అట్లని ఊరికినే ఉండకూడదమ్మా. ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ కెన్ రిజిస్టర్డ్ విష్ టు అప్లై ఫర్ జేఈఈ వీళ్ళు కోర్స్ పేపరు, మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపరు, ఎగ్జామినేషన్ ఈ 4 చేంజ్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఏం చేయాలి? ఈ 4 చేంజ్ చేయాలి. మరి కొత్తగా ఉన్న వాళ్ళు అయితే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొత్త స్టూడెంట్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. మరి పాత స్టూడెంట్స్ ఈ 4 పారామీటర్ మాత్రమే మీరు ఎడిట్ చేసుకుంటే సరిపోయింది. మీరు యాజ్ ఇట్ ఈజ్ సపోజ్ మీరు హైదరాబాద్ వాసులు అయితే హైదరాబాద్ పెట్టుకోండి. మళ్ళీ ఫీజు పేమెంట్ అయితే చేసేయాలి. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ ఉంటుంది. కోర్స్ పేపరు బీటెక్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ 4 పారామీటర్లు చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది. కొత్త రిజిస్ట్రేషను మరి సెషన్ 2కి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు అయితే ఇది ఫాలో అవ్వాలమ్మా. కంపల్సరీగా మీరు ఏంటంటే రిజిస్టర్ ఫర్ సెషన్ 2 రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఇది ఫాలో అవ్వాలి. ఆల్రెడీ ఏంటంటే ఏప్రిల్ సెషన్ జనవరి సెషన్ రాసుకున్న వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఇక్కడ చూడండి. అప్లైడ్ ఫర్ జేఈ సెషన్ 1 అడ్మిట్ కార్డ్ జనరేటెడ్ రిజిస్టర్డ్ హియర్ ఫర్ సెషన్ 2 వీళ్ళు మాత్రము జనవరి సెషన్లో ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు ఇక్కడ ప్రెస్ చేయడము. ఇక్కడ ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే ఇక్కడ ఏంటంటే జనవరి సెషన్ యొక్క అప్లికేషన్ నెంబర్ ఇవ్వండి, పాస్వర్డ్ ఇవ్వండి, లేకపోతే జనరేట్ చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఫీజు పేమెంట్ చేస్తే సరిపోతుంది. నాకు తెలిసి ఫీజు పేమెంటు చేయాలి. తర్వాత రెండోది ఫస్ట్ది ఏంటంటే సిటీ ఎగ్జామినేషన్ సిటీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. హైదరాబాద్ కానీ విజయవాడ కానీ మీకు ఇష్టమై వైజాగ్ కానీ మీకు ఇష్టం వచ్చిన సిటీ పెట్టుకోవాలి. తర్వాత పేపరు మీడియం ఇంగ్లీషా తెలుగు అని పెట్టుకోవాలి. కోర్సు బీటెక్. తర్వాత ఫీజు పేమెంట్ అయితే చేసేయాలి. లోపలికి వెళ్ళిన తర్వాత పే చేస్తే చాలా సింపుల్ అనమాట. జనవరి సెషన్లో ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళకు ఇప్పుడు మరి చేయటం చాలా సింపుల్. సరే, మరి జనవరి సెషన్లో ఎగ్జామినేషన్ రాయలేదు, మరి ఇప్పుడు ఎలాగా సార్ అంటారు. జనవరి సెషన్లో ఎగ్జామినేషన్ రాయని వాళ్ళు ఫ్రెష్గా పెట్టుకోవాలమ్మా. ఫ్రెష్గా తప్పదు. ఇక్కడ ఆల్రెడీ మీరు రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అబోవ్ మెన్షన్డ్ ఎగ్జామినేషన్కి ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కూడా స్టూడెంట్స్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ ప్రెస్ చేసుకున్నట్టయితే మరి కొత్త వాళ్ళు అయితే ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలమ్మా. మరి రిజిస్టర్ చేసుకోవటం ఎలాగో ఒకసారి చూసేద్దాం. ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు న్యూ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ ఉంటుంది. ఈ బటన్ ప్రెస్ చేయాలి. న్యూ రిజిస్ట్రేషన్ దగ్గర ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషను ఉంది, అప్లికేషన్ ఫామ్, ఫీజు పేమెంట్ చేయాలి. తర్వాత 3 ఫామ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఫీజు జనరల్ స్టూడెంట్స్ 1000 రూపీస్, మేల్ ఫీమేల్ 800 రూపీస్, ఈడబ్ల్యూఎస్ 900 రూపీస్, ఫీమేల్ 800 రూపీస్, ఎస్సీ ఎస్టీ 500, ఫీమేల్ 500 రూపీస్ అయితే థర్డ్ జనరల్ వాళ్ళు కూడా పేమెంట్ అయితే చేసేయాలి. ఇది ఈ విధంగా ఉంది ఫీజు పేమెంటు. వెళ్ళిన తర్వాత మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫీజు పేమెంట్ క్లిక్ టు ప్రొసీడ్ అయిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ నేము, మీరు రిజిస్ట్రేషను, ఫాదర్ నేము, గార్డియను, ఈ విధంగా కన్ఫామ్ నేమ్ ఇవన్నీ పే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి అన్ని క్లియర్గా ఇవ్వండి డీటెయిల్స్. ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు పర్మనెంట్ అడ్రస్సు, ప్రజెంట్ అడ్రస్సు మొత్తము డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేయాలమ్మ, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్కి మీ మొబైల్ నెంబరే ఇవ్వండి. స్టూడెంట్ యొక్క మొబైల్ నంబర్
అంతేగాని ఫాదర్ మొబైల్ నెంబర్ ఇస్తాను, మదర్ మొబైల్ నెంబర్ ఇస్తానంటే తర్వాత మీరు దానివల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇష్టం ఉంటే ఇచ్చుకోవచ్చు, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఈమెయిల్ ఐడి స్టూడెంటు ఈమెయిల్ ఐడి మాత్రమే రావాలి. కన్ఫర్మ్ చేసుకోండి. ఈమెయిల్ ఐడి, మొబైలు స్టూడెంట్ మొబైల్, సాధ్యమైనంత వరకు స్టూడెంట్ మొబైల్ నెంబర్ వాడండి. తర్వాత కన్ఫర్మ్ చేసుకోండి. ఆల్టర్నేట్ ఇవ్వండి. తర్వాత మీకేమై ఇస్తుందంటే ఇక్కడ తర్వాత పాస్వర్డ్ కూడా పెట్టుకోండి. కొత్త వాళ్ళు అయితే, కొత్త వాళ్ళకి మాత్రమే ఇది. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేసి సబ్మిట్ కొడితే మీకు రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఒక వీళ్ళు అప్లికేషన్ మరి మోడల్ కూడా ఇచ్చారమ్మా, ఇది కూడా చూసుకోండి. తర్వాత ఇక్కడ మీరు ఇచ్చాను కదా, ఇక్కడ అన్నీ మీ యొక్క నేమ్ ఇవన్నీ కూడా ఇస్తారు. ఇవి స్టూడెంట్స్ ఈ విధంగా ఇచ్చిన తర్వాత రివ్యూ చేసుకోండి. ఒకసారి మీరు ప్రతి ఒక్కరు కూడా రివ్యూ చేసుకోవాలి, నేను ఇచ్చింది కరెక్టా కాదా అనేది ఒకసారి రివ్యూ చేసుకున్న తర్వాత మీరు ఎడిట్ ఫాము మరి సెండ్ అగ్రీ చేసుకోండి. ఇక్కడ ఓకే అని అనుకుంటే మీరు ఓకే అనుకుంటే సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ వెరిఫికేషన్. మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందమ్మా. యూ విల్ గెట్ ఏ ఓటీపీ. ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సిస్టమ్ జస్ట్ సెండ్ ఓటీపీ టెక్స్ట్ మెసేజ్ ఇక్కడ ఇచ్చుకోవాలి. 1 2 3 4 5 6 అనే 6 డిజిట్ ఓటీపీ రావు. సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫాము సబ్మిట్ చేసుకోండి. తర్వాత మీకు ఇప్పుడు మీరేంటంటే రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్, మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయింది, మీకు ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ ఉంది, ఫీజు పేమెంటు, అప్లికేషన్ ఫామ్ వ్యూ, ఈ 3 కూడా చేయాలి. తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. లోపలికి వెళ్ళిన తర్వాత కొత్త వాళ్ళు మాత్రమే, ఆల్రెడీ పాత వాళ్ళు అయితే ఏం చేయాల్సిన అవసరం లేదమ్మా, గుర్తుపెట్టుకోండి. 10 సార్లు చెప్తున్నాం. మరి పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ ఇక్కడ అన్నీ ఫిల్ చేసిన తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ లోపలికి వెళతారు. కాషన్ డిపాజిట్ ఇవన్నీ కూడా 1 by 1 ఫిల్ చేసుకోవాలి, కరెక్ట్గా ఫిల్ చేసుకోవాలి. ఆధార్ నంబర్ కూడా మీది యొక్క ఆధార్ నంబరు, ఆధారు అప్లికేషన్ నంబరు ఇవన్నీ కూడా జనరేట్ ఆల్రెడీ మీకు రిజిస్ట్రేషన్ జనరేట్ అవుతుంది కదా, అది ఇక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇస్తాము. తర్వాత ఓటీపీ వస్తుంది. ప్రతిదానికి 1 by 1 స్టెప్స్ ఉన్నాయమ్మా, స్టెప్స్ వైజ్గా మీరు వెళ్ళండి, ఇబ్బంది ఏమీ లేదు. ఎగ్జామినేషన్ సిటీస్ ఇక్కడ కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా మీరు ఈవీ సెషన్ అప్లై ఫర్ బీఈ బీటెక్. తర్వాత క్వశ్చన్ పేపర్ మీడియం ఇంగ్లీషు, ఈ యొక్క పాత వాళ్ళు కూడా ఇవి మార్చుకోవచ్చు. చాయిస్ ఆఫ్ సిటీ సపోజ్ హైదరాబాదు, తర్వాత వరంగల్, హన్మకొండ, తర్వాత ఖమ్మం, ఇట్లా డిఫరెంట్ సిటీస్ అయితే మీరు ఎగ్జామినేషన్ సిటీస్ అయితే ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇది స్టూడెంట్స్, ఇది డెమో మాత్రం. ఇది తర్వాత ఓటీపీ వస్తుంది, మీరు ఇవన్నీ కూడా చేయాలి. స్టూడెంట్స్ మీకు లైవ్ ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ ఉందమ్మా, అది గుర్తుపెట్టుకోండి. క్యాప్చర్ ఫోటోగ్రాఫ్ అంటే పాత వాళ్ళు మళ్ళీ ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదు, ఇది కొత్త వాళ్ళకి మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ అంటే పాత వాళ్ళు డాక్యుమెంట్స్ ఏమి పెట్టవలసిన అవసరం లేదు, మీరు ఫోటోగ్రాఫ్ పెట్టాలి. తర్వాత సిగ్నేచర్, తర్వాత 10th క్లాస్ మార్క్ లిస్ట్ 3 పారామీటర్స్ని ఇక్కడ అప్లోడ్ చేయాలమ్మా. అది ఓన్లీ కొత్త వాళ్ళు మాత్రమే, పాత వాళ్ళు ఏమీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, అది గుర్తుపెట్టుకోండి. రిజెక్షన్ అవుతుంది. వీళ్ళు మళ్ళీ ఇంకో పాత వాళ్ళు కొత్త అప్లికేషన్ పెడితే వాళ్ళ యొక్క మరి వేరే వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది, అది గుర్తుపెట్టుకోండి. డబల్ రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఇట్లా వచ్చేసింది మీ అప్లికేషన్ ఫాము. ఇట్లా వచ్చిన తర్వాత కంప్లీటెడ్ రావాలి మనకి, రిజిస్టర్డ్, తర్వాత మొబైల్ నంబర్ వెరిఫికేషన్, ఈమెయిల్ ఐడి, ఫీజు పేమెంట్ పెండింగ్ ఉంది, అప్లికేషన్ ఫామ్ ఇవ్వరు. ఇప్పుడు ఫీజు పే చేయాలి, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. తర్వాత మనకన్నీ ఇక్కడ వచ్చిన తర్వాత ఫీజు మాత్రం పే చేయాలి స్టూడెంట్స్. ఫీజు ఎంత అనేది ఆటోమేటిక్గా వస్తుందమ్మా. మీరు ఎస్సీ ఎస్టీ అయితే 500 రూపీస్, జనరల్ అయితే 1000 రూపీస్, ఇవేమో ఇక్కడ వచ్చేస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. స్టూడెంట్స్ అందరూ కూడా ఫీజు పే చేయాలి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి పాత వాళ్ళు ఏమీ చేయవలసిన అవసరం లేదు, వాళ్ళు మాత్రం 4 పారామీటర్స్ అప్డేట్ చేస్తే సరిపోతుంది. ఇది స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా స్లోగా, మరి తొందర ఏం లేదు, హ్యాపీగా మీరు ఇంక 25వ తారీఖు దాకా మనకి టైం ఉంది, 25th దాకా
టైం ఉంది కదా, స్లోగా అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ, బాయ్.